చెరువు సమీపంలో వెలసి ఉన్న శ్రీ గంగమ్మ తల్లి అమ్మవారి ఆలయంలో ఆషాఢ మాసాన్ని పురస్కరించుకొని ఆదివారం ఉదయం 8 గంటలకు సార సమర్పణ కార్యక్రమం మరియు శాకంబరి అలంకరణ మహోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించబడింది. ఈ సందర్భంగా పాతూరు శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయం నుండి భక్తులు మంగళ వాయిద్యాలతో భక్తి గీతాల మధ్య ఊరేగింపుగా బయలుదేరి శ్రీ గంగమ్మ తల్లి ఆలయానికి చేరుకొని అమ్మవారికి సార సమర్పించారు. అనంతరం అమ్మవారికి శాకంబరి అలంకారంతో భక్తి శ్రద్ధలతో భగవద్గీత పారాయణం, లలితా సహస్రనామ పారాయణం నిర్వహించారు. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందారు. తదుపరి కీర్తిశేషులు గోగుల సీతారామయ్య గారి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో విచ్చేసిన భక్తులందరికీ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సార సమర్పణ పాతూరు వాస్తవ్యులు ఆవుల వెంకటేశ్వరరావు, వారి ధర్మపత్ని శ్రీమతి స్వప్నాదేవి, వారి కుమారుడు భానుప్రసాద్, పవన్ సహాయ సహకారంతో నిర్వహించారు. శాకంబరి అలంకారం కోసం అవసరమైన కూరగాయలను పాతూరు వాస్తవ్యులు రామిశెట్టి శ్రీనివాసరావు, శ్రీమతి విజయ, వారి కుమారుడు శివ రామిశెట్టి, అనంతలక్ష్మి, త్రిదార విజయలక్ష్మి, కుమార్తె రామిశెట్టి లక్ష్మీ పార్వతి సహాయ సహకారంతో సమర్పించారు. ఈ సందర్భంగా సహకరించిన దాతలకు, భక్తులకు మరియు కార్యక్రమం విజయవంతానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికి దేవస్థాన కమిటీ సభ్యులు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. జై శ్రీరామ్. ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని ఈరోజు భక్తులందరూ కలిసి ఇక్కడ గంగా మహాలక్ష్మి అమ్మవారికి సార తీసుకొని వచ్చామండి. ఈరోజు అమ్మవారు శాకంబరి అలంకరణలో కూడా మనకి దర్శనం ఇస్తున్నారు. పర్వదినం తొలి ఏకాదశిని పురస్కరించుకుని ఈరోజు ద్వాదశి రోజున ఇక్కడ గీతా పారాయణ కూడా జరుగుతుంది. అలానే ఉపవాసం ఉన్న వారందరూ కూడా ఈరోజు ద్వాదశ భోజనాలు కూడా ఇక్కడ జరుగుతున్నాయి. భవానీ తల్లికి జై. ఈరోజు పరాభనామ సంవత్సరం ఉత్తరాయణం ఆషాఢ మాస సందర్భంగా ద్వాదశి సందర్భంగా శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీత పారాయణం 18 అధ్యాయాల పారాయణం జరుగుతుంది. ఈ తదనంతరం అందరూ భక్తులందరూ కలిసి సార తీసుకొని వచ్చారు గంగా మహాలక్ష్మి అమ్మవారికి. ఈ తదనంతరం పారాయణం అయిపోయిన తర్వాత అనగా భోజన కార్యక్రమం ఇక్కడే జరుగుతుంది.